ఈవీ వెహికల్స్ రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది, మంత్రిమండలిది, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ సూచికను ప్రజలు ఎటువంటి ఆరోగ్య హానికరం లేకుండా ఉండే విధంగా మరి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి ప్రవేశపెట్టడంతో పాటుగా ఈవీ ఆటోలు, ఎల్పిజి, సిఎన్జి ఆటోలకు ఇస్తూ ఇంకా గ్యాస్, పెట్రోల్ ఆటోలన్నిటినీ ప్రభుత్వ పరంగానే రెట్రోఫిట్ చేయించి క్యూర్ ఏరియా లోపు ఒక్క ఆటో కూడా డీజిల్, పెట్రోల్ లేకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రజలందరికీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ ఆల్రెడీ ఉంది, అది అవైల్ చేసుకుంటారు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఈరోజు సబ్సిడీ ఇచ్చే విధంగా చేసుకుంటున్నారు.